హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈఎస్ఐ ఆసుపత్రిలో 600 పోస్టులకు భర్తీ ఆర్థిక శాఖ అయితే అనుమతించిందని అయితే మనకైతే ఈరోజు ఈనాడు పేపర్ ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగింది. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లేనైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈనాడు హైదరాబాద్ రాష్ట్రంలో కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీ శాఖ పరిధిలో ఈఎస్ఐ ఆసుపత్రిలో 600 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డైరెక్టర్ పరిపాలనా డైరెక్టర్ పరిధిలో ఖాళీగా భర్తీ అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారని అయితే మనకైతే ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఈ యొక్క పోస్టుల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులను వైద్య ఆరోగ్య సేవలను రిక్రూట్మెంట్ బోర్డు MHSRB ద్వారా భర్తీ చేయనున్నట్లయితే అయితే మనకైతే ఇక్కడ వివరించారు. అండ్ అలాగే ఇక్కడ పోస్టుల గురించి ఇక్కడ మనం చూసుకుందాం. ఏమేమి పోస్టులు ఏమేమి విధాలుగా ఉన్నాయనేది ఇక్కడ చూసుకుందాం. సివిల్ అసిస్టెంట్ సర్జర్ పోస్టులు 124 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్లో 7 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే స్టాఫ్ నర్స్లో 272 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ 99, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ 34, ANMలో 54, రేడియోగ్రాఫర్స్ 5, 3 డెంటల్ టెక్నీషియన్స్, డెంటల్ హైజనిస్టు, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్టులను 1 చొప్పున భర్తీ చేయనున్నట్లయితే పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది నేను మళ్ళీ అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేనైతే మీకు ఫుల్ వీడియో మీ ఏజ్ కానివ్వండి, అలాగే క్వాలిఫికేషన్, అలాగే మొత్తం శాలరీ పరంగా ఇవన్నీ అయితే నేనైతే మళ్ళీ ఒక వీడియో చేసి అయితే మీకు అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయని వాళ్ళు వెంటనే ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లేనైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ అయితే క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.